మనస తుళ్ళిపడకే. డాక్టర్ సెమంతకమణి దుట్ట. డాక్టర్ దుట్ట సెమంతకమణి గురించి మనం ప్రత్యేకంగా వివరించిన అవసరం లేదు. తెలుగు సాహిత్య లోకంలో సెమంతకమణి నిజంగానే పురాకాలంలోని సెమంతకమణి లాంటిది. అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి మణి. అక్కడ అక్కడ ధన సంపదలు ఇస్తే, ఇక్కడ ఈ సెమంతకమణి జ్ఞాన సంపద. ఈ జ్ఞాన సంపద అనేటప్పుడు, జ్ఞాన సంపద అంటే అక్షర జ్ఞానాన్ని, లేకపోతే దీని గురించి తెలిసిపోయి ఈవిడేదో ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు. ప్రతి అంశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని, వాటన్నిటినీ ప్రోధి చేసుకొని ఆ సంపదను ఇతరులకు పంచివ్వటం ఈ అమ్మాయికి అలవాటు. ఇప్పుడు సెమంతకమణి రాసినటువంటి మనస తుళ్ళిపడకే ఈ వ్యాస సంపుటులు అనాలా, లేకపోతే ఆత్మ ప్రతీకలు అనాలా, లేకపోతే జరుగుతున్న కథలు అనాలా అనేది పాఠకులు చదివితే కానీ అర్థం కాదు. చదవాలి. చదివితే తెలియకోకుండానే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. తమని తాము నూతన పద్ధతిలో సాక్షాత్కరింప చేసుకుంటారు. సెమంతకమణి నిత్యం సమాజంతో పోరాటం చేస్తున్నటువంటి అమ్మాయి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అందరూ వ్యాయామ విద్యా కోర్సుని ఉపాధ్యాయ వృత్తి కోసం చదివితే, సెమంతకమణి సేవా కార్యక్రమం కోసం ఆ విద్యలో కొన్ని విభాగాలను ఎన్నుకుంది. సెమంతకమణి నాకు మంచి స్నేహితురాలు, అలాగే బంధువు కావటం ఒక యాదృచ్ఛికమైన అంశమైనప్పటికీ అంతకు మించినటువంటి ఆత్మీయురాలు. ఆమె